ఇక్కడ ఈ గర్భగుడిలో దీపధూప నైవేద్యం పెట్టడానికి ఈ గుడికి ఒక పూజారి ఉండడు, కానీ ప్రతిరోజు నిత్య దీపారాధన ఇక్కడ కొనసాగుతూ ఉంటుంది. ఇక్కడికి వస్తే అసలు సిటీకి కూడా రావద్దు కాదు, సిటీ నుంచి ఒక 65 కిలోమీటర్స్ అంతే. అది మళ్ళీ ఈ సిటీలో కలవాలని నా కోరిక. చిన్న జియంగార్ స్వామి మఠం నుంచి ఎవరైనా అర్చకులు ఆ పెద్దవాళ్ళు ఎవరైనా చూసి మా గుడి గురించి ఆలోచించి, యాక్చువల్గా మేము ట్విట్టర్లో చాలా ప్లాన్ చేశామండి. మోడీ నుంచి ఒక పర్సనల్ అమౌంట్. మన కాలచక్రం ప్రకారం ఒక 60 సంవత్సరాల తర్వాత ఒక చక్రం మారుతుంది అనేసి గురూజీది కృష్ణమాచార్యులు గారు చెప్పారు. అందుకే ఆ 60 సంవత్సరాలు పూర్తయ్యే టైంలో మళ్ళీ వారం రోజులలో అది ఏకంగా పంచాయతన హనుమాన్ ఆలయంగా నామకరణం జరిగి క్షేత్రపాలక సంకటహర ఆంజనేయ స్వామిగా తిరిగి నామకరణం చేయడం అయింది. నేను భూగర్భ హనుమంతుడినే, నేను ఇలాగే పూజలు అందుకోవాలనుకుంటున్నాను, సో మీరు గుడి నిర్మాణం సాగించండి, నన్ను ఇలాగే ఉంచి అనేసి స్వామివారు క్వశ్చన్ వేసినప్పుడు చూపించి పెట్టినప్పుడు ఒక 200 సంవత్సరాలు టెంపుల్ ఇది. కీర్తిశేషులు కూరగాయల కృష్ణమూర్తి ధర్మపత్ని విజయలక్ష్మి దంపతులచే ఈ యొక్క దేవాలయాన్ని కట్టడం జరిగింది అప్పట్లో. అందులో ప్రతిష్టాత్మకమైంది మాకు ఇక్కడ కుంటి హనుమాన్లు అంటాము. ఈ హనుమాన్ల దగ్గర మాత్రము ప్రతిరోజు పూజలు అందుకుంటూ ఒక పండితుడు లేకున్నా ప్రతిరోజు పూజలు దీపారాధన జరుగుతుంది. ఈ చరిత్ర నిడిగొండ అంటేనే 2500 సంవత్సరాల చరిత్ర ఉన్నది. పక్కపన్న మన లక్ష్మీనరసింహ స్వామి ఆలయం ఉన్నది. ఈ స్వామి క్షేత్రపాలకుడు అన్నట్టు లక్ష్మీనరసింహ స్వామికి. ఈ త్రికూట ఆలయం ఏ ప్రభుత్వం వచ్చినా ఒకసారి అన్ని కూడగొట్టిండ్రు. త్రికూట ఆలయం అంటే సూర్యుడు. ఇక్కడ శాతవాహనులు, చాళుక్యులు, అతని కాకతీయుల యొక్క మూలాలు కూడా మనకు ఇక్కడ అవపడుతూ ఉంటాయి. వారు నిర్మించినటువంటి ఆలయాలు, శాసనాలు, ఇట్లా అనేకమైనటువంటి అపూర్వమైనటువంటి శిల్పాలు కూడా మనకి ఇక్కడ కానవస్తూ ఉన్నాయి. గణపతి దేవుని యొక్క చెల్లెలు కుందమామ్మని ఇక్కడ ఉండేటువంటి నర్తవాది రుద్రదేవునికి ఇచ్చి వివాహం చేయడము. ఆ వివాహం చేసినటువంటి సమయంలో పక్కకి ఉన్నటువంటి కుందాల గ్రామాన్ని పాత నగలిచ్చి 5 to 11 months లో అదే బరువుకి కొత్త నగలు తీసుకోండి. ఎక్స్ట్రాగా ₹1 కూడా ఇవ్వకండి. మ్యాజిక్ ఓల్డ్ గోల్డ్ ఎక్స్చేంజ్. అంకుల్, ఏంటి మీ నాన్నగారు కట్టించిన ఈ గుడి యొక్క గొప్పతనం ఏంటి మీ మాటల్లో? మళ్ళీ మీ కుమారుడు ముందొచ్చి మిమ్మల్ని ముందు పెట్టి భూమి పూజ చేయించి పునఃప్రతిష్టకి మేల్కొన్నారు. అసలు ఏంటి మీ టెంపుల్ ఇంత గొప్పగా వెలుగొందడానికి రీజన్? మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేయాలని ముందుకు రావటం? మా ఫాదర్ ఒక 60 సంవత్సరాల బ్యాక్ కట్టిండి. ఇది అంతకు ముందు కూడా ఉన్నది. ఇది అంతకు ముందు ఎన్ని సంవత్సరాల కింద ఉందో కూడా ఎవరికి తెలియదు. కానీ ఇక్కడ ఏంటంటే పూజారి లేరు. అయినా కానీ మా ఫాదర్ చిన్నప్పటి నుంచి కూడా వచ్చి అన్ని చేసి పూజ చేసి ప్రతి వారం ప్రతిరోజు వచ్చి పోయేటోడు. దాంతోపాటు అందరు ఊరోళ్ళు కూడా అందరు వచ్చేది. ఆ మహిమ అనేది ఉన్నది. అదే దాంతో నడుస్తుంది. ఇప్పుడు 60 ఏళ్ళకు ఎందుకో మావనికి ఆ కోరిక కలిగింది. వానికి ఆ కోరిక కలుగుడు నిర్మించడానికి అవకాశం దొరికింది. వానికి చాలా ఇంట్రెస్ట్ వచ్చింది. సర్కిల్ తిరిగింది 60 ఏళ్ళు. ఆ దేవుడే ఆజ్ఞ ఇచ్చినట్టు వచ్చి కన్స్ట్రక్షన్ చేస్తుంది. ఫస్ట్ టెంపుల్ రీకన్స్ట్రక్షన్ చేయాలనో లేదంటే డెవలప్మెంట్ చేయాలనో అని అనుకొని మీకు ఎలా కన్వే చేశారు దాన్ని? ఫస్ట్ స్టార్టింగ్ నార్మల్ గా టెంపుల్ కింద టైల్స్ అవి వేపిద్దాం అనుకున్నాము. వచ్చిన తర్వాత బాబు చూసి లేదు మొత్తం చేద్దామని చెప్పేసి డిసైడ్ చేసిండు. దాని గురించి ఇవన్నీ చేయాల్సి వచ్చింది, చేస్తున్నాం. అడగలేదా ఎందుకు అనిపిస్తుంది నీకు ఇట్లా? వాడికి ఆ ఫీలింగ్ అనేది నాకు వచ్చింది. డాడీ నేను కంపల్సరీ చేస్తాను పట్టుకున్నది. లేదు బేటా చాలా కన్స్ట్రక్షన్ ఖర్చు బాగా అవుతుంది, ఇవన్నీ రిస్క్, ఊర్లో అందరూ ఏది ఎట్లా నెగిటివ్ పాజిటివ్ అన్ని ఉంటాయి, వద్దని కూడా చెప్పాను. ఎన్ని చెప్పినా వాడు నేను చేస్తా, ఏదైనా నాకు ఆ దీక్ష తీసుకుని నాకు ఎందుకు అనిపిస్తుంది బాగుంటది, ఊరికి బాగుంటది, మనకు కూడా బాగుంటది అని వానికి వచ్చింది. స్టార్ట్ చేయాలి చేసాడు. చిన్నప్పుడు మీరు ఈ గ్రామంలో
పెరిగినప్పుడు మీ నాన్న మీకు చెప్పిన మాటలు ఈ గుడి గురించి, ఇక్కడ చాలా హనుమాన్ల గుడులు ఉన్నా దేవుడి గుడికి ఎందుకు ఇంతలాగా వచ్చేవాళ్ళు? ఈ ఊరు చుట్టూ కనీసానికి 30-35 హనుమానులు ఉండి ఉంటారు. ఉన్న దానిలో ఒక 10 అయితే గుళ్ళు ఉన్నాయి. దీనికి పూజారి లేకుండా, ఈ గుడి మొత్తం కన్స్ట్రక్షన్ పెద్దగా లేకుండా ఈ ఊర్లో అందరూ కూడా వస్తారు. ఎందుకంటే ఇక దేవుంది మహిమ అనుకోవాలి, మనం మాటల్లో చెప్పలేము. అది ఎవరి ఒపీనియన్ వాళ్ళకే అది. కానీ అందరు వస్తుండ్రు అంటే ఒక ఏదో వాళ్ళకు ఉంటుంది పాజిటివ్, దాంతో చేయాల్సి వస్తుంది మేము కూడా. ఎప్పుడైనా అంటే ఇంత పెద్ద రావి చెట్టు కింద వెలిసిన ఈ ఆంజనేయ స్వామికి సంబంధించి చాలా మంది ఊరు వాళ్ళు రీకన్స్ట్రక్షన్ అనగానే అమ్మో ఎందుకు టచ్ చేస్తున్నారు, చాలా పవర్ అయిన గుడి కదా, ఏమన్నా జరుగుతుందా లేదంటే ఇట్లా అనుమానాలు చాలా మంది పెడుతూ ఉంటారు కదా, మీకున్న ధైర్యం ఏంటి? అలాంటి చాలా మంది అన్నారు. కానీ మా కన్స్ట్రక్షన్ చేసే ఇంజనీర్ కానీ వాళ్ళు కానీ ఆ గోడను ముట్టుకోకుండా, దేవుణ్ణి ముట్టుకోకుండా చేస్తాము, చాలా బాగుంటది. సిద్ధాంతి కూడా చూసి చాలా బాగుంటది అని చెప్పాడు. మీరు చేయండి, ఊరికి బాగుంటది, అందరికి బాగుంటది అని చెప్పిండు. ఆయన చూసినట్లా ఆయన ప్రోద్బలంతో ముందుకు సాగుతుంది. మీ పూర్తి పేరు? నా పేరు సోమయ్య. సో మీ 4 తరాల జనరేషన్ మా బాబు సంకల్పం అది. మా ఫాదర్ అప్పటి నుంచి కూడా ఉంది ఇది. మా తాత పేరు కూడా సోమయ్యనే, ఆయననే చేసిండు, ఆయన పేరే నాకుంది. మా బాబు కూడా మంచి చేస్తున్నాడు ఇప్పుడు. ఎలా ఉంది ఈ మ్యాజిక్? ఈ మ్యాజిక్ మీ లలిత జ్యువెలరీలో మాత్రమే. పాత నగలిచ్చి 5 to 11 months లో అదే బరువుకి కొత్త నగలు తీసుకోండి. ఎక్స్ట్రాగా 1 రూపాయి కూడా ఇవ్వకండి. మ్యాజిక్ ఓల్డ్ గోల్డ్ ఎక్స్చేంజ్.